హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక ఓల్డ్ షర్ట్ తోటి ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఓల్డ్ షర్ట్ అన్నమాట. ఇది షోల్డర్ పైన ఇక్కడ హ్యాండ్ పైన చిరిగిపోయింది. ఇది వేసుకోవడానికి పనికిరాదన్నమాట. దీంతో మంచి ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. రెండు హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ ఉన్న వరకు ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా అనుకొని సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే సపరేట్ చేసుకున్నాను కదా. తర్వాత దీన్ని ఈ విధంగా నీట్గా అనుకొని ఇక్కడ పైన నెక్ వద్ద ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా. తర్వాత కింది వైపున కూడా ఇలా స్ట్రైట్గా ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ లాగా ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, కింది వైపు కూడా ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకున్నాం కదా, అలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింద పైన స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా. తర్వాత దీన్ని ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా సర్దుకోవాలన్నమాట. తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది కదా, అలా లేకుండా స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముళ్ళు సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న దాన్ని తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనం తిరలమల్ల చూసుకోవాలన్నమాట. మంచి వైపు చెడు వైపు ఏటో చూసుకొని ఇలా రివర్స్లో వేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా రివర్స్లో వేసుకోవాలి. చూడండి, దీన్ని ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇటువైపు రెండు స్టిచ్లు వేసుకోవాలన్నమాట. నీట్గా స్ట్రైట్గా వేసుకోవాలి. రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, చివరి వరకు ఈ విధంగా సమానంగా పట్టుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మంచి వైపు పై వైపు వస్తుంది. స్టిచ్చెస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా నీట్గా సర్దుకోవాలి. తర్వాత ఇది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇదైతే 20 to 23 దాకా ఉంది. ఇటైతే 19 అలా ఉంది. చూడండి, ఈ విధంగా మనకు ఎంత ఉన్నా పర్లేదు. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం దీనిని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మధ్యలోకి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకున్న తర్వాత ఈ మూల వైపున ఇక్కడ మనం 4 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. పొడవు వెడల్పు చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా పొడవు వెడల్పు 4 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా 4 ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. బాక్స్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న పీసెస్ ఈ విధంగా రెండు వైపులా కూడా అలాగే కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి ఈ విధంగా నీట్గా అనుకొని ఇక్కడ మనం కట్ చేసుకున్న పీస్కి సమానంగా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా అలాగే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకున్నాం కదా, మన ఈ కార్నర్ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా ఒక 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా 3 ఇంచెస్, ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బటన్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు బటన్స్ ఓపెన్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా మిగిలిపోయిన క్లాత్లోంచి ఈ విధంగా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్లో నుంచి ఈ విధంగా చిన్న ముక్కలు అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అయితే ఒక హ్యాండ్ అయితే సరిపోతుంది, పొడవు కట్ చేసుకోవచ్చు. ఇది హాఫ్ హ్యాండ్స్ షర్ట్ కదా, కాబట్టి నేను కొంచెం అతుకులు అయితే వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది దేనికోసం అంటే హ్యాండిల్ కోసం అనమాట, హ్యాండ్స్ కోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి మనం మూలలు కట్ చేసాం కదా, అక్కడ మిగిలిపోయిన పీసులు ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా తీసుకున్నాను. అలాగే హ్యాండ్ దగ్గర నుంచి కూడా ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 పీసెస్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే స్టిచ్ చేశాను. ఈ 2 20 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 రెడీ చేసుకున్నాం కదా, వీటిని మనం ఇందాక రెడీ చేసుకున్న దాన్ని మార్క్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరనైతే వీటిని పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా ఇలా పెట్టి స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. కొంచెం గట్టిగా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి నేనైతే వేసాను. ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా అలాగే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా సమానంగా అనుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇటువైపు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చూడండి నేనైతే 2 వైపులా స్టిచ్చెస్ వేసాను. ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూలలు కట్ చేసుకున్నాం కదా, మూలల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇటువైపు కూడా ఈ విధంగా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. 4 మూలలు అదే విధంగా ఇలా అనుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే అన్ని స్టిచ్లు వేసాను. తర్వాత దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఇదైతే మంచి ఒక చిన్న సైజు లగేజ్ బ్యాగ్ అనమాట, చాలా బాగుంది. ఇందులోనైతే చాలా బట్టలు పడతాయి అన్నమాట. చూడండి మీరే, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు 1-2 రోజులకు సరిపడా బట్టలు అయితే ఇందులో పెట్టేసుకోవచ్చు. చూడండి ఒక్క ఓల్డ్ షర్ట్తోని ఎంత మంచి బ్యాగు. కొంచెం చినిగినా కూడా మనం ఎందుకు పనికిరాదని పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేశారంటే చూడండి ఎంత బాగుందో. దీనికి జిప్పు అది ఏం అవసరం లేదు, బటన్స్ ఉన్నాయి కదా, ఇలా బటన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లోనైతే ఈ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇందులో చాలా బట్టలు అయితే పట్టినాయి. చూడండి పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా బాగుందండి. చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో కనుక ఏదైనా చిన్నగా చిరిగినాయి కానీ పక్కన ఉన్న షర్ట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా ట్రై చేసి చూడండి. షర్ట్స్ అనే కాదు, వేరే ఏ క్లాత్ అయినా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా.
జిప్ అటాచ్ చేయాలి అది అని ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట బ్యాగ్ అయితే. ఒక చిన్న సైజు లగేజ్ బ్యాగు చాలా బాగుంది. ఇక్కడ పాకెట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని బయట వైపు అయినా లోపల వైపున కూడా అటాచ్ చేసుకోవచ్చు. అందులో కూడా ఏమైనా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.